హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అను ట్రెండ్స్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను ఇక్కడ మీకు చూపిస్తుందైతే సిద్దులగుట్ట టెంపుల్, కొడవటూరు, బచ్చన్నపేట, జనగాం డిస్టిక్. ఇక్కడ ఈ టెంపుల్ అయితే చాలా స్పెషల్. సిద్ధేశ్వర స్వామి స్వయంభుగా వెలిసిన టెంపుల్ ఇది. చాలా విశిష్టత కలిగిన టెంపుల్ అన్నట్టు. పురాతనమైనదంట. 17వ శతాబ్దం కంటే ముందు నుండి ఈ టెంపుల్ ఉందని చెప్తూ ఉంటారన్నమాట. సో అంత విశిష్టత ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడైతే భక్తులు ఏదైనా కోరిక కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుందంట, కన్ఫామ్గా తీరుతుందని చెప్పి నమ్మకం ఉంది. ఇక అందుకు సాక్ష్యం నేను కూడా. ఈ టెంపుల్లో ఇంతకు ముందు అంటే ఆ 17వ శతాబ్దం కంటే ముందు సిద్ధులు ఆ గుట్ట మీద తపస్సు చేసి భక్తుల కోరికలు సమస్యలు తీర్చేవారట. ఇంకా అట్లా ఇది సిద్ధేశ్వర ఆలయంగా మారింది అని చెప్పి ప్రసిద్ధి చెందింది. ఇంకా నేను ఎందుకు ఇక్కడికి వెళ్ళాను అని అంటే, నేను కూడా ఈ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక కోరిక అనేది కోరుకున్న తర్వాత వితిన్ 2 మంత్స్లోనే నాకు ఆ రిజల్ట్ అనేది పాజిటివ్ వచ్చింది. అయితే ఈ ఒక్క టెంపులే కాదు, ఈ టెంపుల్తో పాటు నేను ఇంకా వేరే టెంపుల్స్ కూడా విజిట్ అయ్యాను అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చెప్తారు కదా, ఈ టెంపుల్కి విశిష్టత ఉంది, ఇక్కడ వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని. ఇట్లా అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఎవరైతే ఏ టెంపుల్ అయితే సజెస్ట్ చేస్తారో ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కుకుంటుండే అనమాట నమ్మకంతో. ఇక అదే నమ్మకంతో దేవుళ్ళందరి ఆశీర్వాదం ఫలించి నా కోరిక అయితే నెరవేరింది. అందుకే నేను ఏ దేవుళ్ళనైతే మొక్కుకున్నానో ఆ దేవుళ్ళందరికీ కూడా మెల్లగా ఒక్కొక్క మొక్కు కంప్లీట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఇక నేను ఏ కోరిక కోరుకున్నా, అసలు ఏ టెంపుల్స్ ఇవన్నీ ఏంటి అనేది అయితే సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇక్కడ నేను చెప్పట్లేదు ప్రస్తుతము. నేను కోరుకున్నది అయితే నెరవేరింది. అందుకని నేను సంతోషంతో దేవుడికి అభిషేకం చేయించడానికి అయితే వచ్చాను. ఇక్కడ మా ఫ్యామిలీ అందరితో కలిపి నేను వచ్చాను. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, అంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ. ఇక మా అత్తయ్య వాళ్ళ సైడ్ అంటే ఎవరు రాలేకపోయారు. మేము అనుకోకుండా టెంపుల్కి వచ్చినాం కాబట్టి, అంటే ఫంక్షన్కి వెళ్ళి అటు నుంచి టెంపుల్కి రావాల్సి వచ్చింది మేము. అందుకని చెప్పి ఇటు సైడ్ నుండి అయితే మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం నేను మళ్ళీ వాళ్ళతో కూడా వెళ్తాను. అప్పుడైతే క్లియర్గా వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక ఇక్కడ అయితే నేను ఒక పర్సన్ గురించి మీకు స్పెషల్గా చెప్పాలి. అంటే మా ఫ్యామిలీ అందరూ కూడా, అంటే మా మమ్మీ వాళ్ళ 2 సిస్టర్స్, వాళ్ళ వదిన అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్, ఇంకా మా అందరి పిల్లలు అంటే నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ కూడా మేమంతా కూడా కలిసే ఉంటాము. ఒకరికొకరు వీళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటారు. ఒకరికి ప్రాబ్లం వస్తే ఒకరికి సంతోషం వస్తే ఒకరు, ప్రతి దాంట్లో తోడుగా ఉంటారు. వీళ్ళ గురించి నేను స్పెషల్గా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళందరూ కలిసే ఉంటారు. కానీ నా లైఫ్లో నాకు స్పెషల్గా కనెక్ట్ అయిన పర్సన్, మాకు చాలా సందర్భాలలో హెల్ప్ చేసిన పర్సన్ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న ఈయన వచ్చేసి మా పెద్ద పిన్ని వాళ్ళ హస్బెండ్, నాకు బాబాయ్ అవుతారు. అయితే తను నా లైఫ్లో చాలా సందర్భాల్లో మాకు హెల్ప్ చేశారు, ఫ్యామిలీకి కానీ నాకు కానీ. చాలా అంటే చాలా సిచ్యువేషన్స్లో మాతో పాటు ఉన్నారు. సో నేనైతే చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నా. మా మధ్యలో ఎంత బాండింగ్ ఉంటుంది అంటే, ఇప్పుడు మేము యాక్చువల్గా దాదాపుగా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ టెంపుల్ విజిట్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కే మేము వెళ్ళాము. ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ చాలా డేస్ తర్వాత కలిసాము. కానీ మా మధ్యలో ఉన్న బాండింగ్, ప్రేమ అయితే ఏమీ తగ్గలేదు. మా బాబాయ్ ఎప్పుడు ఎలా చూసుకుంటారో ఇప్పుడు కూడా అదే ప్రేమ అంతే ఇదిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈరోజు కూడా చూడండి, టెంపుల్లో మేము వెళ్ళాం కదా, మాకు అభిషేకం జరగడానికి చేసుకోవడానికైతే అది అవసరం ఉంటాయి కదా మనకి, రాగి బింద అంచెము, అవి కూడా ఆయనే తీసుకొచ్చి ఇచ్చారు. అంటే మా అభిషేకం సాఫ్ట్గా స్మూత్గా జరగడానికి మళ్ళీ ఇక్కడ కూడా ఆయనే హెల్ప్ అయ్యారు. సో ఇట్లా చాలా, ఇది చిన్నది కానీ ఇంతకన్నా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్లో కూడా నాకు తోడుగా ఉన్నారు. నేను ఎప్పుడు నీకు చెప్పలేదు అనుకుంటా బాబాయ్, ఇప్పుడు కూడా ఈ వీడియో నువ్వు చూస్తావో లేదో నాకు తెలియదు, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా చూస్తావని నమ్మకంతో చెప్తున్నా. చాలాసార్లు నాకు హెల్ప్ చేసావు, చాలాసార్లు మాతో పాటు ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇక మెయిన్ వీడియో గురించి చెప్తా, అది కూడా షార్ట్గా చెప్తాను. నెక్స్ట్ రిమైనింగ్ అంతా కూడా మోస్ట్లీ మ్యూజిక్తో పెడతాను, అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, ఇది కంప్లీట్ పర్సనల్ బ్లాగ్ అన్నట్టు. నేను ఈ విజువల్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి, ఎప్పటికీ గుర్తుండాలని చెప్పేసి నేను వీడియో పెడుతున్నా. అందుకని ఎక్కువగా చెప్పడానికి ఏముండదు, మొత్తం మేమే కనిపిస్తాము. ఈ కొండలు ఇవన్నీ ఎక్కేవి ఇవే ఉంటాయి కాబట్టి. అసలు నేను ఈ టెంపుల్కి ఎందుకు వెళ్ళినా, అది ఏంటి అనేది నేను తెలియని వాళ్ళ కోసం చెప్తా అంతే. ఫస్ట్ ఈ టెంపుల్ అయితే సిద్ధేశ్వర స్వామి టెంపుల్, కొడవటూరు గ్రామం, బచ్చన్నపేట, జనగాం. ఇక్కడికి నేను ఎగ్జాక్ట్ ఒక 15 months బ్యాక్ వెళ్ళిన అనుకుంటా. అంటే నా కన్నయ్య నా పొట్టలో పడడానికి ఎగ్జాక్ట్గా ఒక 3-4 months ముందు వెళ్ళిన. 3 months
3 మంత్స్ ముందు వెళ్ళిన. ఈ మంత్ వెళ్ళాను అంటే ఆఫ్టర్ 3 మంత్స్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అండ్ నేను ఈ టెంపుల్‌కి వెళ్ళింది కూడా నేను సంతానం కోసం మొక్కుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారు. అయితే ఇది ఎంతమందికి తెలుసో, ఎంతమందికి తెలీదో, ఇలా చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలీదు. బట్ నేను ఫెయిర్‌గా నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నా, షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ టెంపుల్‌లో శివుడితో పాటు పక్కనే కాలభైరవ స్వామిది కూడా గుహ ఉంటుంది. ఇక్కడ కాలభైరవ స్వామిని మనం కోరుకున్న కోరిక ఇది అని చెప్పి మొక్కుకొని, ఆ కాలభైరవ స్వామిని ముట్టుకుంటే అట్లే హత్తుకున్నట్టుగా ముట్టుకొని, మన కోరిక చెప్పినట్టయితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి మా అత్తమ్మ మాకు చెప్పిందనమాట. ఇంకా ఇది నేను వేరే వాళ్ళు కూడా చెప్తుంటే విన్నా. సో ఇంతమంది చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి మొక్కుకుందాము అని చెప్పి నేనైతే తిరగని టెంపుల్ అయితే లేదు. చాలా టెంపుల్స్‌కే విజిట్ అయ్యాను. అదంతా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ సపరేట్‌గా ఒక వీడియో అయితే పెడతాను. ఇక్కడైతే షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తామని చూస్తున్నా. ఇంకా అట్లా ఈ టెంపుల్‌కి అయితే వెళ్ళి మొక్కుకున్నాము. అయితే అనుకున్నట్టుగానే ఒక 3 మంత్స్ ఈ మంత్ వెళ్ళాను అంటే మధ్యలో ఒక 2 మంత్స్ దాటిన తర్వాత థర్డ్ మంత్‌కి నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నేను అదే ఇయర్‌లో అప్పుడే అంటే ఆ 3, 4 మంత్స్‌లోనే చాలా టెంపుల్స్‌కి కూడా విజిట్ అయ్యాను. సో నేను నమ్ముతున్నది ఏందంటే అందరి దేవుళ్ళ ఆశీర్వాద ఫలంతో నాకు నా కన్నయ్య వచ్చాడు అని. ఎందుకంటే వాడు కంప్లీట్‌గా దేవుడు మాకిచ్చిన బిడ్డ. దేవుడు ఆశీర్వదించిన బిడ్డ. ఆల్మోస్ట్ హోప్స్ గాన్ అయిపోయిన టైంలో వాడు మాకొచ్చాడన్నట్టు. చాలా స్పెషల్. అందుకని ఈ టెంపుల్‌కైతే వెళ్ళి నేను మొక్కుకున్నా. ఇప్పుడు ఆ మొక్కు కంప్లీట్ చేసుకోవాలి కదా! మరి నేను దేవుడికెళ్ళి అడిగినప్పుడు అందరు దేవుళ్ళు నా పైన బ్లెస్ చేసి ఆశీర్వదించినప్పుడు నేను అది కంప్లీట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంకా సడన్‌గా వెళ్ళడం వల్ల ఓన్లీ అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీతోనే వెళ్ళాను. ఆల్రెడీ మీకు చెప్పినట్టుగానే. వెళ్ళి మొక్కుకొని అభిషేకం అయితే చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత కొంచెం పులిహోర అక్కడే ప్రసాదం ఉంటుంది కదా, ప్రసాదం తినిన తర్వాత మేము పైన కొండ కూడా ఎక్కినామన్నట్టు. ఆల్రెడీ ఇంతకుముందు దేవుడు పైనే ఉండేవాడంట. తర్వాత చాలామంది ప్రజలు అంటే చాలామంది కొండ ఎక్కడానికి వాళ్ళకి వీలవ్వదు కదా, కొంతమందికి ఓపిక ఉంటుంది, ఉండదు, చేతనవుతుంది అండ్ హెల్త్ ఇష్యూస్ ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల చాలామంది దేవుడిని చూడలేకపోతున్నారని చెప్పి దేవుడే స్వయంగా కొండ దిగి వచ్చి కింద స్వయంభుగా వెలిసాడంట. సో ఇది చాలా అంటే చాలా విశిష్టత ఉన్న టెంపుల్ అని ఆల్రెడీ మీకు చెప్పినా కదా. ఇది చాలా అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే భక్తులందరూ కూడా దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటారు, కానీ వాళ్ళ పరిస్థితులు కుదరక చేసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం దేవుడే అర్థం చేసుకొని కిందికి వచ్చి స్వయంగా వెలవడం అనేది నిజంగా చాలా గ్రేట్. అట్లా ఉంది. కానీ అయినా సరే చాలామంది పైకెళ్ళి చూడాలనుకుంటారు కదా. ఇక్కడ పైన గుండం అయితే పైనుంది. ఎప్పటికీ వాటర్ ఉంటాయి అందులో. అంటే చాలా పెద్ద గుండం. ఎప్పటికీ సమ్మర్ కానీ ఏ సీజన్‌లో అయినా అక్కడ వాటర్ అయితే ఉంటాయి. అంత పైన కొండ మీద గూడా. ఇప్పుడు మేము అక్కడ కొండ పైన ఉన్న వాటర్ చూడడానికే మేమందరం గూడా వెళ్తున్నాము. ఫుల్ ఆన్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా జరిగింది మా ట్రిప్పు. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్రిప్ అయినా సరే చాలా పీస్‌ఫుల్‌గా దర్శనమైంది. అందరం బ్లెస్డ్‌గా ఫీల్ అయ్యాం. ప్రతి ఒక్కరు కూడా ఫుల్ హ్యాపీ అయినారు. ఎందుకంటే కొండ ఎక్కుతున్నప్పుడు ఎవరికీ కూడా అంతగా అలసట గానీ అట్లా ఏం లేదు. అందరూ కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అందరూ కూడా పైకి వెళ్ళాలి, చూడాలి అన్నట్టుగానే ఉన్నారు. ఎవరు కూడా వెనక బ్యాక్ స్టెప్ అనేది వెయ్యలేదన్నట్టు. చూడండి అందరూ ఎంత హ్యాపీ అవుతున్నారో. అందరికంటే ఎక్కువైతే నాకు అన్నయ్య ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయినాడు వాడు. ఆ ఫ్రెష్ గాలి పైకి ఎక్కుతుంటే చుట్టూ చెట్లు, పొలాలు, ఇల్లులు ఇవే ఉన్నాయి కొండలు. గాలి అయితే ఎంత ఫ్రెష్‌గా వస్తుందంటే చాలా రేర్‌గా చూస్తాం. అంటే అక్కడ ఉన్న వాళ్ళకైతే అది అలవాటు. కానీ మాకైతే మేము ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ ఎక్స్‌పీరియన్స్ అవుతాం కాబట్టి ఫుల్ హ్యాపీ అయినాం. ఇక నా కన్నయ్య కేరింతలు సౌండ్లు. అండ్ ఇక్కడ ఇక వాళ్ళ అన్న దక్ష అయితే మా తమ్ముని ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు ఈ విజువల్స్‌లో. ఇంకా మా ఫ్యామిలీలో అయితే కొంతమంది మిస్ అయ్యారు. ఇంకా మా వేరే పిన్ని, చెల్లెళ్ళు వీళ్ళు చాలామంది మిస్ అయ్యారు. ఇంకా మేమందరం కలిపి వెళ్తే మాదే చాలా పెద్ద ఫ్యామిలీ అవుతుంది. ఈసారి అందరం కలిపి వెళ్ళాలని ఆశిస్తున్నా. చూడాలి మరి ఇంకెప్పుడు కుదురుతుందో అని. ప్రస్తుతం అయితే మేము వెళ్ళినాం. ఇక్కడ చూడండి ఇదంతా కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇదంతా కొత్తగా ఏం అనిపించదు, కానీ ఎవరైనా తెలియని వాళ్ళు చూసిన వాళ్ళకి మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఇంకా నేను చాలా వరకు విజువల్స్ అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ వేసుకొని పైకి ఎక్కుతున్నాం, గాలి వస్తుంది. అండ్ చిన్నపిల్లలని అయితే మగవాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఇంకా ఫోన్ పట్టుకొని తీయాలన్నా పైకి వెళ్ళాలి, తీయాలి అండ్ ఆ టైం చూసుకోవాలి. ఇవన్నిటి వల్ల ఇంకెక్కువ విజువల్స్ అయితే తీయలేదు. కానీ నార్మల్గా అయితే ఫుల్ అంటే ఫుల్ బాగుంది వెదర్ అదంతా. సో గాయ్స్ ఇది వీడియో. ఇక నేను రిమైనింగ్ వీడియో అయితే మ్యూజిక్తో పెడతాను.
కంప్లీట్గా వీడియో అయితే మ్యూజిక్తో పెడతా. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా మేము కొండ ఎక్కేది, కొండపైన ఉన్నవి గుండము, అక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అండ్ మేము కూర్చోవడము, ఇట్లాంటి విజువల్సే ఉంటాయి. ఫోటోషూట్లు, వీడియో షూట్లు ఎట్లా తీసుకున్నాం ఏందనే ఆ విజువల్సే ఉంటాయి. ఇది కేవలం నా పర్సనల్ బ్లాగ్, నాకు గుర్తుగా ఉండాలి అని ఒక్క ఇదితోనే పెట్టుకున్నాను కాబట్టి విజువల్సే పెడుతున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను.
ఫ్రెండ్స్ చూసారు కదా మరి వీడియో మీకు నచ్చిందా? ఎలా అనిపించింది విజువల్స్ ఇవన్నీ? అంటే నేను ఇంకా క్లియర్‌గా తీయలేదు. తీసుంటే ఇంకా బాగుండేదేమో. తీయలేదు, మిస్ చేశాను. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే టెంపుల్‌కెళ్ళినప్పుడు తీస్తాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు అన్నయ్యతో నాకు ఈ విజువల్స్, ఈ వీడియోస్ తీసి పెట్టాలి అంటే పెద్దగా అవ్వట్లేదు. నిజంగా క్రియేటర్స్ అయితే చాలా గ్రేట్. ఎవరైతే పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకొని వీడియోలు తీస్తారో, వర్కింగ్ ఉండి కూడా వీడియోస్ తీస్తారో వాళ్ళైతే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని విజువల్స్, ఫొటోస్ తీసుకోవడానికే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. బట్ నెక్స్ట్ టైం నాకు అన్నయ్య కొంచెం పెద్దగైతే మాత్రం ప్రతీదీ కూడా నేను ఇన్ఫర్మేటివ్‌గా అందరికీ యూజ్‌ఫుల్ ఉండేలాగా పెడతాను. ప్రస్తుతం అయితే నా పర్సనల్ బ్లాగ్‌లాగా పెడుతున్నా కాబట్టి ఇలా పెట్టానంతే. సో హోప్ మీకు నచ్చింది అనుకుంటా. తర్వాత నేను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడతానని చెప్పా కదా! నా ఛానల్‌లో అయితే రివ్యూసు, షాపింగ్ రివ్యూసు ఇట్లా ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే మీరు నా ఛానల్‌లో చూస్తారు. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌కి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సపోర్ట్ మీ బై సబ్స్క్రైబింగ్ ది ఛానల్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో దట్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఓకే.